జిల్లా దేవాపురంలో స్లాబ్ కూలి మృతి చెందిన కార్మికుడు అప్పారావు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలతో కలిసి సంఘటనా స్థలాన్ని అంబటి రాంబాబు పరిశీలించారు. కాంట్రాక్టర్ కమిషన్ల కోసం నాణ్యమైన పనులు చేయకపోవడం వల్లే కార్మికుడు అప్పారావు మృతి చెందాడని అంబటి ఆరోపించారు. ఇక మేయర్ తనకు సంఖ్యాబలం లేకుండా వైసీపీని దించి కొత్తగా మేయర్ అయ్యారని ఎద్దేవా చేశారు. కార్మికుడు అప్పారావు మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేసి కాంట్రాక్టర్ కావూరి కృష్ణ చైతన్యని బ్లాక్ లిస్టులో పెట్టాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మధ్యలో కింద సపోర్ట్ లేకుండా ఎలా నిలబడుతుంది సార్? 6 మీటర్లు అంటే 6 మూడు కొత్తగా మళ్ళీ చేస్తున్నాం కదా, అంత ఖర్చు పెట్టి అలాంటప్పుడు ఇటు ఇంకొక 2 అడుగులు లేకపోతే అలా ఉంటుంది. వాటర్ వచ్చినా కూడా కిందకి వెళ్ళిపోతే రాదు నీడలో, అంత వాటర్ వచ్చినా కిందకి వెళ్ళిపోతుంది. కార్లు వెళ్తాయి, పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి ఏదో ఒక సందర్భంలో. కాబట్టి ఎంత స్ట్రెంగ్త్ గా ఉండాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాలి. టోటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది. కాంట్రాక్టర్ ఒక్కనే కాదు నేను అనేది, కాంట్రాక్టర్ లాభం కోసం వస్తాడు, ఆయన ప్రజాసేవ కోసం వస్తాడా, మిగిల్చుకుందాం అని వస్తాడు. మిగిల్చుకున్నా కూడా కరెక్ట్ గా ఉండాలని చూడవలసింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. కమిషనర్ వాళ్ళిద్దరు చేతులు ఎత్తేసారు. అంటే కమిషన్ల కోసం కక్కుకి పడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప మాకు 2% ఇస్తారా 3% ఇస్తారా అనే పద్ధతుల్లో ఉన్నారు తప్ప మంచి నాణ్యమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి పద్ధతులు లేకపోవడం వల్లనే ఆ తోట అప్పారావు మరణించాడనేది మాకున్నటువంటి సమాచారం. ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని విమర్శించడం కాదు, ఇది దుర్మార్గం అని మనం చేస్తున్నాం. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయబోతున్నాను. నిన్న పేపర్లో మీరు చూసినట్లయితే సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ ఏమని, నాణ్యత లేని పనులు చేస్తున్నారు, వాటాలు వేసుకుని చేస్తున్నారు, కాంట్రాక్టర్కి కొంత మాకు కొంత అనే పద్ధతుల్లో మున్సిపల్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. నిన్నే వచ్చింది సంఘటన జరగక ముందు వచ్చినటువంటి వార్త, ఆ వార్తను బలం ఇచ్చేది. నిన్నే వార్త సాక్షులు క్లియర్గా నాణ్యత లోపాలతో జరుగుతున్నాయి పనులు అని. అన్ని చోట్ల ఈ లెక్కన నేను అనుకుంటుంది, అన్ని చోట్ల నాణ్యత లోపాలతో జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఎక్కువ మిగిలే విధంగాను, ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఉద్యోగులు కమిషన్ తీసుకునే విధంగాను జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏం యాక్షన్ తీసుకోవాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఆ ఏఈలు డిఈలు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. చేస్తే మరొక చోట జరగకుండా చూస్తారు. అలా కాకుండా వదిలేసి గాలికి వదిలేస్తే వాళ్ళు ఏం జరుగుతుందంటే అది చచ్చిపోయిన అతనికి 5 లక్షలు ఇద్దామా 10 లక్షలు ఇద్దామని బేరం ఆడుకుంటున్నారు. సరే ఆడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ యాక్షన్, ఇలాంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన, నెగ్లిజెంట్లో జరిగినటువంటి